మా ఆవిడ ఎప్పటి నుంచో చెప్తుంది టెంపుల్కి వెళ్దాం 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 అని. సో నా ఆఫీస్ వర్క్ వల్ల కుదరలేదు. బట్ ఫైనల్లీ ఈరోజు అయితే వచ్చాం. నా బ్యాక్ సైడ్ నక్కి వస్తుంది చూడండి. ఇదిగోండి ఆవిడ ఈవిడికి ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా సరే సింగిల్ డైలాగే నాయి తప్ప ఇంకా వేరే డైలాగ్ అనేది మాకు వేరే డైలాగ్ ఏమో మేము అసలు. మేము ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తుంటే మా టైం వచ్చిందండి ఇప్పుడు వరకు. సో చాలా గట్టిగా ట్రై చేస్తాం. సో ఇక్కడ చాలా క్లైమేట్ అయితే చాలా ప్రెజెంట్గా ఉన్నదండి. మాట్లాడితే అసలుకి లోపల బ్లాక్ చేయడానికి ట్రై చేస్తాం అసలు. సో లోపల టెంపుల్లో క్యామ్ అలౌ లేదట. సో మేము చాలా రిక్వెస్ట్ చేస్తాము అక్కడ స్టాఫ్ని, బట్ ఎవరు కూడా యాక్సెప్ట్. టెంపుల్ అయితే కూడా చాలా బాగుందండి. లోపల ఆర్కిటెక్చర్ కానీ లోపల ఉన్న క్రాఫ్టింగ్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు మస్ట్ అండ్ షుడ్గా పూణేలో ఉన్న ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో సో ఇక్కడ వాళ్ళు ఏం నమ్ముతారంటే ఈ పొలంలో కానీ ఏదైనా కాయిన్ వేసి వాళ్ళ మనసులో ఏదైతే కోరుకుందో అది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారంట. సో చూడొచ్చు మీరు ఇక్కడ చాలా మంది పీపుల్ వాళ్ళ కాయిన్స్ వేస్తూ ఉంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్న ప్రతి ఒక్కటి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళ కాయిన్స్ వేస్తున్నారు. మీరు చూడొచ్చు, చదువుకోండి, పిల్లలు ఎంత యాక్టివ్గా వేస్తున్నారు. సో ఒకవేళ మీరు కోరుకున్న కోరికని జరగాలంటే ఇక్కడ మీ పాదాల మీద పడుతుంది, లేదు అంటే అలా కిందకి దొరికిపోతుంది అంటండి. సో చూడడానికి అది పెద్దదిలానే అనిపించినా సరే అది మ్యాక్సిమం అక్కడ పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మీరు చూడొచ్చు. సో ఇది మొత్తానికి టెంపుల్ ఇది. సో చూసారా ఇప్పుడే వేసారు, బట్ ఎంత క్లోజ్గా ఉన్నదని నియర్ బై వేయడానికి ట్రై చేసినా అది కింద డ్రాప్ అయిపోయింది. సో వాళ్ళకి కోరుకున్న కోరిక అది. మరి ఏం కోరుకున్నారు? చాలా చాలా బాగుంది అసలు వ్యూ కానీ. సో మీరు ఇక్కడి నుంచి చూస్తే మీకు ఆ టెంపుల్ రైట్ సైడ్లో అక్కడ ఎంత అండి, ఇది మ్యాక్సిమం అంతా టెంపులే. ఒక సైడ్ ఏమో కొండలతో నీట్గా కవర్ అయి ఉన్నాయి. సో ఇటు సైడ్ ఏమో సిటీ ఉంది. సో అలా ఈ టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తే ఎక్సలెంట్ వాటర్ ఫాల్ ఉంది. సో లెట్స్ సీ అక్కడికి వెళ్ళి ఇక్కడ దాని తర్వాత ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, మొత్తానికి చూడండి ఇక్కడ దొరికిన స్పెక్స్ అలా పెట్టుకోవడం న్యాయమేనా? మీరు కూడా విజిట్ చేయండి. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మీట్ అవుదాం అలాంగ్ విత్ మై శంకర్ గురించి. బాయ్ ఎవ్రీవన్. సో ఫైనల్గా థ్యాంక్ యూ.